ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్లనున్నారు. భుజాలకు సంబంధించిన చికిత్స కోసం ఇవాళ సాయంత్రం ముంబై ఫ్లైట్ ఎక్కబోతున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన భుజాల కండరాలు దెబ్బతినడంతో అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. దీంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో అక్కడి వైద్యుల పర్యవేక్షణలో పవన్ కు శస్త్రచికిత్స జరగనుంది. గత ముంబై పర్యటనలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. పవన్ 2 భుజాలను పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే ముందుగానే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉండటంతో కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చికిత్స చేయించుకోవడానికి సాయంత్రం ముంబై వెళ్లనున్నారు. ముంబైలో పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించే అవకాశం ఉంది. సర్జరీ అనంతరం కండరాలు తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆయన అధికారిక కార్యక్రమాలకు కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.